వెల్కమ్ బ్యాక్ టు హోమ్ టీమ్ డూప్కి కింగ్ ప్రదీప్ నర్వాల్. మాకు మస్తు సంతోషంగా ఉంది, ఎందుకంటే మీలాంటి కబడ్డీ కింగ్ తో మేము ఆడబోతున్నందుకు. థ్యాంక్ యూ నందల్. అప్పుడెప్పుడో సీజన్ 2 లో ఆడిన బుల్స్ తో, కానీ ఆ ఒక్క సీజన్ అయినప్పటికీ నాకు చాలా ఎక్స్పీరియన్స్ ని ఇచ్చింది టీం. అలా మేము రన్నర్ అప్ గా నిలిచినాం. దాని తర్వాత రిలీజ్ అయ్యా పాట్నాకి 3 times ట్రోఫీ తెచ్చాను. అన్నా, మన టీం ని ప్లే ఆఫ్స్ కి తీసుకుపోవాలి. అసలే లాస్ట్ సీజన్ ప్లే ఆఫ్స్ కి తీసుకుపోలేదు, ఈసారైనా పోవాలి. నువ్వు దిగులు పడకు నందల్, నేను టీం ని ముందుండి నడిపిస్తాను. ప్లే ఆఫ్స్ వరకు తీసుకుపోతాను, కానీ కసిగా ఆడడం మీ బాధ్యత. మేము దేనికైనా సై అన్నా. మీరు ఇలాగే ఉండండి, అప్పుడు కప్పు మనకే సొంతం అవుతుంది. కానీ లాస్ట్ సీజన్ లో రైడింగ్ డిపార్ట్మెంట్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ఈసారి మాత్రం బెస్ట్ రైడర్స్ ఉన్నారు టీమ్ లో. అజింక్య పవర్ ఏమో ఆగడు, సుశీల్ ఏమో దూకుడు. మీరు మాత్రం అందరికి మిండాడు. ఇక చాలు నందల్, ఊరుకో. నమస్తే రికార్డ్ బ్రేకర్ ప్రదీప్ నర్వాల్, మీకు నేను పెద్ద ఫ్యాన్ ని. థ్యాంక్ యూ పవర్, నువ్వు మంచి స్ట్రెంత్ ఉన్న ప్లేయర్ వి, కానీ ఇంకా గేమ్ ప్లే మారాలి. లాస్ట్ సీజన్ లో తమిళ రాస్ కి బెస్ట్ ఇచ్చావు. ఇప్పుడు నిన్ను 1 crore పెట్టి మన బెంగళూరు బుల్స్ తీసుకుంది. నువ్వు బాగా ఆడతావనే నమ్మకం మాకు ఉంది. నీపై అంత అమౌంట్ పెట్టినందుకైనా నువ్వు నీ టాలెంట్ ఏందో చూపియాలి. బెంగళూరు నీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చెయ్యాలి. అయినా నేనున్నాగా నీకు, నేను నిన్ను ఎక్కడ తగ్గనివ్వను. అలాగే అన్న, నా ఇన్స్పిరేషన్ నన్ను ఆటల్లో నడిపిస్తుంది, అంతే. నేను మాత్రం ఎందుకు వద్దంటాను. ఆల్ రైట్ పవర్, ఇంకా ట్రైనింగ్ క్యాంప్ లో చూసుకుందాం. అన్న, ఇంతవరకు మీతో కలిసి ఆడిందే లేదు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. పవర్, తొందరలో కలిసి ఆడుతున్నాంగా, అప్పటిదాకా నువ్వు ప్రాక్టీస్ పై ఫోకస్ చెయ్యి. సరే అన్న. ఇదిగో సౌరభ్, మన టీం కి వైస్ కెప్టెన్ గా లీడ్ చేసే బాధ్యత నీకు ఇస్తున్నాం. మీరు టీం కెప్టెన్ గా ఉండి మమ్మల్ని లీడ్ చేయండి, అప్పుడు కూత ర్యాంప్ ఉంటది. కెప్టెన్సీ ప్లేస్ నాదే, కప్పు కొట్టేది మనమే, క్రయింగ్ చేసేది ఆపోనెంటే. ఈ మాట చాలన్నా, కసితో ఆటలో కుమ్మేస్తాం. సౌరభ్, డిఫెండింగ్ కార్నర్ లో మీరు ఓకేనా? నువ్వు అండ్ నితిన్ మ్యాచెస్ కి రెడీ అయినట్టేనా? రెడీగానే ఉన్నామన్నా, మ్యాచ్ లో మొదలు కావడమే ఆలస్యం, లేపుతాం. అవును సౌరభ్ బాయ్, క్యాంప్ లో కలుద్దాం. హలో, అందరూ క్యాంప్ కి రండి. ఓ అజింక్య బాయ్, అప్పటిదాకా నాన్ స్టాప్ ప్రాక్టీస్ చేయి, సరేనా? నువ్వు ముందు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వు, ఎందుకంటే నా వర్కౌట్స్ అండ్ ప్రాక్టీస్ వీడియోస్ ఉన్నాయి. అవి చూసిన తర్వాత అప్పుడు నువ్వు నాతో మాట్లాడు. నువ్వు ఏం చెప్తే నేను చేస్తా. ప్రదీప్ అన్న, నాకు ఒక డౌట్ ఉంది. అది ఏందో చెప్పు పవర్, క్లారిఫై చేస్తా. ప్రదీప్ అన్న, యూపీ ఎందుకని నీ మీద FBM యూజ్ చేయలేదు? ఏమో తమ్ముడు, ఇప్పుడు నన్ను FBM లో యూజ్ చేస్తారు అనుకున్నా, కానీ మరి వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉందో తెలియదు నాకు. యూజ్ చేయలేదు, అయినా ఏమైతుంది ఇప్పుడు, అంత మన మంచికే. అసలు ఏం మాట్లాడుతున్నావన్నా నువ్వు? మరి కాకపోతే ఏంటి, నేను నా టీం కోసం ఎంత బెస్ట్ ఇచ్చినప్పటికీ మళ్ళీ నన్ను సబ్స్టిట్యూట్ చేస్తున్నారు. ఒక 2 rates వెళ్ళి అవుట్ అయితే చాలు, ఇక మొత్తం బెంచ్ మీద కూర్చోబెడుతున్నారు. వాళ్ళు అలా చేస్తే నాకు డిస్కరేజింగ్ అవుతుంది. అప్పుడు నాకు గేమ్ ఆడాలని ఎలా అనిపిస్తుంది, నువ్వే చెప్పు. అవును అన్న, అది నిజమే. అజింక్య, మరి నువ్వెందుకు రిలీజ్ అయ్యావు? ప్రదీప్ అన్న, తమిళ్ మేనేజ్మెంట్ నన్ను రిలీజ్ చేసింది, కానీ FBM మాత్రం యూజ్ చేయలేదు. కానీ వాళ్ళు సచిన్ ని తీసుకున్నారు. వాళ్ళ దగ్గర అమౌంట్ కూడా లేదు. ఫస్ట్ వాళ్ళు గెస్ చేయలేదు అన్న, నేను ఇంత అమౌంట్ కి ఆప్షన్ లో పోతాను అని. అవును పవర్, మేము కూడా అనుకోలేదు నువ్వు ఇంతకు పోతావని. ఏం కాదులే, ఇప్పుడు ఛాన్స్ ఉందిగా, నువ్వేంటో నిరూపించుకో.